శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు ఆంగ్ల భాషా రచనలో ఆంగ్ల భాషలో ప్రిపోజిషన్స్ అనేవి ప్రత్యయం అంటే ఈ యొక్క మన గ్రామర్లో ఏ పదాన్ని అంటే ఒక సరైన మీనింగ్ రావాలంటే వీటికి ప్రత్యేక స్థానం ఉంది ప్రిపోజిషన్స్. ఈ ప్రిపోజిషన్స్ సక్రమంగా ఎంత నేర్చుకున్నా కన్ఫ్యూజ్గానే ఉంటుంది. నేను చెప్పాను ఇప్పుడు చిన్న చిన్న క్లాసులే, తర్వాత డెప్త్ లేకపోదాం. ఈ ప్రిపోజిషన్స్ చిన్న చిన్న క్లాసులు మీరు నేర్చుకుంటే డెప్త్ లేకపోయిన తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ని యాజ్ టీచర్గా క్లాస్ వైజ్గా నేర్పిస్తాను. అంటే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే మాట్లాడడానికి కాదు, ఎగ్జామ్. ఈ స్పోకెన్ ఇంగ్లీష్లో ఐసెట్కి ఉంది, ప్రతి ఎగ్జామ్ గ్రూప్లో ఒక పేపర్ ఉంది గ్రూప్ 1లో. తర్వాత అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్ అనగానే ఒక ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంది. కాబట్టి మనకు తెలుగుని ఏ విధంగా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే ఎగ్జామ్ రాయగలమో, ఇంగ్లీష్ను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలంటే గ్రామర్ ట్రిక్స్ అనేవి ఇప్పుడు ఆ వర్డ్స్ మీనింగ్ అనేటువంటి కొన్ని మనకి ఎవరికి అర్థం కావు, కొన్ని డిక్షనరీలు చూడాలి. మామూలుగా టాకింగ్ పవర్ రావాలంటే కూడా నిరంతరం మాట్లాడుతున్నారు. కాబట్టి నేను చెప్పేటువంటివి ఎగ్జామ్కి ఉపయోగపడతాయి. ఏ గ్రామర్ నౌన్యాలు ఎక్కడ ఉపయోగించాలి, ప్రిపోజిషన్ ఎక్కడ ఉపయోగించాలి, ఈ విధంగా వెర్బు, అడ్వర్బు, అడ్జెక్టివ్, ఈ విధంగా ఒక్కొక్కటి ఏ విధంగా ఉపయోగించుకోవాలి తెలియాలంటే ఇప్పుడు చెప్పే చిన్న క్లాసులే. తర్వాత ముందు పెద్ద క్లాసులు మీకు చెప్తాను. కాబట్టి ఈ ప్రిపోజిషన్ చిన్నవి మీకు అర్థమైతే పెద్ద ఇంట్రెస్ట్గా ఉంటుందని చిన్నవిగా చెప్తున్నాను. కాబట్టి ఆంగ్ల భాషా రచనలో ఈ యొక్క ప్రిపోజిషన్కి మంచి ప్రాముఖ్యత ఉంది. కాబట్టి వీటిని ఎలా ప్రయోగించాలి, ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం. ఈ ప్రిపోజిషన్ యొక్క స్థానం అనేటువంటిది సమయము కారణము ఈ ప్రిపోజిషన్ వల్ల తెలుస్తాయి. సమయం అంటే ఏ సమయము, కాలం అంటే ఏ కాలము. అదేవిధంగా ఎలాగంటే ఇప్పుడు నేనున్నాను, ఎక్కడున్నాను, నేనున్నానంటే ఎక్కడున్నాను, దానికి వాడేదే సరైన మీనింగ్ వచ్చేది, వాడేదే ప్రిపోజిషన్. ఉదాహరణకి ఆన్, అట్, ఆను, అట్టో, ఇంటూ, ఇన్ను, తర్వాత విత్తు, విత్తు, అమాంగు, బెట్వీను, ఆఫ్, టు, ఇవన్నీ ఏంటి మీనింగు? ఆన్ అంటే పైన మీద, అట్ అంటే వద్ద, ఇంటూ అంటే లోపలికి, ఇన్ అంటే లోపల లోగా, విత్ అంటే తో. ఇప్పుడు రామాతో, యువతో నువ్వు పోయావంటే కృష్ణతో, విత్ కృష్ణ. అమాంగు మధ్యలో, అమాంగ్ అంటే ఇద్దరి మధ్యలో, అమాంగ్ కృష్ణ. అదేవిధంగా ఆఫ్, టు, ఆఫ్ అంటే యొక్క వస్తుంది, టు అంటే కు. కాబట్టి ఈ పదాల ప్రకారము ది బుక్ ఈజ్ ఆన్ ది టేబుల్. ది బుక్ అనేటువంటిది ఏంటిది? నౌను. ఈజ్ అనేది వెర్బు, ఆన్ అనేది ఏంది, టేబుల్ అనేది కూడా ప్రొనౌన్, నౌను. ఇక్కడ బుక్ నౌనే, టేబుల్ నౌనే. ఈ ఈజ్ అనేది వెర్బు, ఆన్ అనేది ఏంది, అది అంటే ఆ పుస్తకము టేబుల్ మీద ఉంది, ఆ పుస్తకము టేబుల్ ఉంది. అంటే ఎక్కడుంది ఆ పుస్తకము? ఆన్ వాడితేనే ఎక్కడుండేది కరెక్ట్ మీనింగ్ వస్తుంది. అంటే ఆ పుస్తకము లేదా ఈ పుస్తకము ఆ టేబుల్ మీద ఉంది. మీద, ఆన్ అంటే మీద లేదా పైన, అంటే సరైన మీనింగ్ వచ్చే విధంగా మనం చెప్పుకోవాలి. అంటే ది బుక్ అనేటువంటిది టేబుల్ పైన లేదా టేబుల్ మీద ఉంది.
అదేవిధంగా దిశత ది కృష్ణ Krishna is at the door. కృష్ణుడు నౌను, డోరు నౌను, ఈజ్ వెర్బో, ఇది వెర్బో, ఇది నౌను, ఇది నౌను. ఇక్కడ ప్రిపోజిషన్ ఇది. ఇట్లప్పుడు మనం ప్రిపోజిషన్ గుర్తుపెట్టాల్సినప్పుడు ఈ విధంగా నౌన్ ఏదో గుర్తుపెట్టుకోవాలి, వెర్బ్ ఏదో గుర్తుపెట్టుకోవాలి, అడ్జెక్టివ్ ఏమైనా ఉందా, అడ్వర్బ్ ఏమైనా ఉందా, అవన్నీ గుర్తుపెట్టుకొని గ్రామర్లో ప్రిపోజిషన్ గుర్తించాలి. టక్కన ప్రిపోజిషన్ మీనింగ్ ఇప్పుడు 4-5 ప్రిపోజిషన్లు ఇస్తారు, ఒక బిట్ ఇస్తారు. ఆ ప్రిపోజిషన్లో ఏదో నీకు అర్థం కాదు, అప్పుడు నౌన్ గుర్తుపెట్టుకోవాలి, ప్రొనౌన్ గుర్తుపెట్టుకోవాలి, వెర్బ్ గుర్తుండాలి, అప్పుడు ప్రిపోజిషన్. ఇక్కడ కృష్ణ డోరు ఉంది, కృష్ణ డోర్ దగ్గర డోరు ఉన్నాడు, కృష్ణ డోరు ఉన్నాడు. ఇప్పుడు దాని మీనింగ్ రావాలంటే అట్ వద్ద, అట్ అంటే వద్ద లేదా దగ్గర అంటే మామూలు సైన్ మీనింగ్ వద్ద అంటే కృష్ణ డోర్ వద్ద ఉన్నాడు, ఈజ్ అనేది ఉన్నది. కాబట్టి ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మదర్ స్టూడ్, మదర్ stood at the cot. Mother stood at the cot. ఇక్కడ నౌన్ ఏది? మదర్ నౌన్. ఇప్పుడు మామూలుగా ఇక్కడ నౌన్ మదర్ అన్నాం కదా, ప్రొనౌన్ కదండి. మదర్ కానీ షీతో చూసిస్తే ప్రొనౌన్ అవుతుంది, అదే మదర్ అనేది నౌన్ అవుతుంది. ఇక్కడ స్టుడ్ అనేది వెర్బ్ అవుతుంది, ఇక్కడ కాట్ అనేది మంచం, ఇది కూడా నౌన్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ప్రిపోజిషన్ గుర్తుపెట్టాలంటే తల్లి మంచం దగ్గర, మంచం వద్ద, మంచం తల్లి మంచం నిలబడి ఉన్నది. ఇప్పుడు సరైన మీనింగ్ రావాలంటే అట్ అంటే వద్ద, అమ్మ మంచం వద్ద నిలబడి అంటే నిలబడింది, అమ్మ మంచం వద్ద నిలబడింది. స్టూడ్ అంటే పాస్ట్ టెన్స్ కాబట్టి పాస్ట్ పార్టిసిపల్, తర్వాత గ్రామర్ లేకున్నప్పుడు చెప్పుకుందాం. జరిగిపోయింది కాబట్టి అమ్మ మంచం వద్ద నిలబడి ఉన్నది. అదేవిధంగా she will come at your office. She will come at your office. She అంటే ప్రొనౌన్, she అనేది ప్రొనౌన్. ఇప్పుడు ఆఫీస్ అనేది నౌన్, సెకండ్ పర్సన్ అవుతుంది. యు అనేది యువర్ అనేది సెకండ్ పర్సన్. తర్వాత కమ్ అంటే వెర్బ్, విల్ అనేది నౌన్కి బదులుగా వాడేది, వెర్బ్కి విశేషణం అడ్వర్బ్. కాబట్టి షీ విల్ కమ్, షీ విల్ కమ్ అట్ యువర్ ఆఫీస్. షీ విల్ కమ్ అట్ యువర్ ఆఫీస్ అంటే ఆమె మీ ఇంటి వద్దకు, మీ ఆఫీస్ వద్దకు వస్తుంది. ఆమె మీ ఆఫీస్ వద్దకు విల్ కమ్ అంటే వస్తుంది. ఇందాక ఉన్నది,
నిలబడి ఉన్నది. మదర్ స్టూడ్ అట్ ద కాట్, మంచం వద్ద నిలబడి ఉన్నది. ఇక్కడ మీ ఆఫీస్కి ఆమె మీ ఆఫీస్కి వస్తుంది. మీ ఆఫీస్ వద్దకి. అట్ అనేది ప్రిపోజిషన్. అట్ అనేది అట్ అంటే వద్ద, ఓకేనా? అట్ అంటే ఆమె యువర్ ఆఫీస్, మీ ఆఫీసు వద్దకి వస్తుంది. వెల్కమ్ వస్తుంది. ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టుగానే ఫస్ట్ ఏదో ఆమె ఒకటి, మీ ఆఫీస్ వద్దకి 2, మీ ఆఫీస్ వద్దకి 3, ఆఫీస్ వద్దకి ఇది 3. అట్టంటే వద్దకి. వెల్కమ్ అంటే 4 వస్తుంది. వెల్కమ్ అంటే వస్తుంది. కాబట్టి ఆమె మీ ఆఫీస్ వద్దకి వస్తుంది. ఈ విధంగా డివైడ్ చేసుకుంటూ పోతే ఇంగ్లీష్ గ్రామర్ని ఏ ఎగ్జామ్లో అయినా ఫుల్ఫిల్ చేయొచ్చు. ఎగ్జామ్ బాగా స్కోర్ చేయొచ్చు మార్క్స్. అదేవిధంగా షీ గెట్స్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. షీ గెట్స్ early in the morning. She gets early in the morning. అంటే she gets early, she gets up, she gets up early. షీ గెట్స్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే ఏమైంది? షీ గెట్స్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే ఆమె ఉదయాన్నే లేస్తుంది. ఆమె ఉదయాన్నే లేస్తుంది. ఆమె ఉదయాన్నే. షీ గెట్స్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అనేది 2. షీ గెట్స్ ఆమె ఉదయాన్నే లేస్తుంది. గెటప్. షీ గెట్స్ అప్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్. షీ గెట్స్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే ఆమె ఉదయాన్నే లేస్తుంది. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.